ఉదయం మరి ధ్యాన కూటం ఉంటుంది. అలాగే సాయంకాలం మరి క్రమాలు, అలాగే సంఘం కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థన. అలాగే బుధవారం ఉదయం మళ్ళీ ప్రసంగము, క్రమాలు, అలాగే సాయంకాలం మళ్ళీ ప్రార్థన. అలాగే 7వ తారీఖు చివరి దినం నెల సన్నిధి కూడిక, మరి అలాగే సంస్కారపు విందు, అలాగే మరి ఈ ధ్యాన కూటాల చివరి దినం. కాబట్టి ప్రతి వత్సరము ఎలాగైతే మీరు అందరూ ఏకీవించారో అలాగనే ఒకరికొకరు కూడా మరి చెప్పుకుని మరి పురుగొల్పుకుని ఏకీవించాలని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా. దయచేసి గమనించండి. 5, 6, 7 5వ తారీఖు ఉదయం సాయంకాలం, 6వ తారీఖు ఉదయం సాయంకాలం, 7వ తారీఖు మరి సాయంకాలం ఉండదు, కానీ మరి నెల సన్నిధి ఉదయం 9 గంటల నుండి 9:30 నుండి సాయంకాలం 5 గంటల వరకు మన నెల సన్నిధి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మనందరూ కూడా ఏకీవించాలని తెలియపరుస్తున్నాం. మరి వాక్యాన్ని చదువుకుని నేటి దిన వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినాల వరకు వారికి కగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు అనగా రుజువులను వారికి చూపించి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనును. పరిశుద్ధుడా, ఈ వాక్యములో నుండి నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి గారు, ఆమేన్. ఈ రోజున మనం పునరుద్ధాన కాలంలో మనం ఉన్నాం. ఎన్నో పునరుద్ధాన ప్రసంగాలు మనం విన్నవారమై ఉన్నాం, మరి గ్రహించుకున్న వారమై ఉన్నాం, ఆలకిస్తున్న వారమై ఉన్నాం. మరి 40 దినాల సిలువ ధ్యానములో ప్రభు శిలువ శ్రమల గురించి వివరించుకున్నాం. పునరుద్ధాన కాలంలో మరి అమ్మాయి శిష్యుల గురించి, అలాగే సమాధి వద్దకు వెళ్ళిన మరి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళిన స్త్రీల గురించి మాట్లాడుకున్నాం. అలాగే గదిలో రహస్యంగా ఉన్న శిష్యుల గురించి కూడా మనం అనేక పర్యాయాలు ఈ పునరుద్ధాన కాలంలో వివరించుకున్నాం. నేటి దినం దేవుని పిల్లరా, మన అంశం ఏమిటంటే పునరుద్ధాన దర్శనం. చెప్పండి అందరూ కూడా, పునరుద్ధాన దర్శనం. ఇక్కడ వాక్యములో మీరు చూడగలిగితే తన్ను తాను సజీవునిగా కనబరుచుకునను. ఈ మాట వినండి ఒకసారి. తన్ను తానే ఎలాగటండి? సజీవునిగా, అంటే బ్రతుకున్న వానిగా తన్ను తాను ఏం చేసేటండి? శిష్యులకు కనబరుచుకున్నారు. ఎన్ని దినాలు అంటే ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినాలు, అంటే సిలువ వేయబడి సమాధి చేయబడి పునరుద్ధానం అయిన తర్వాత 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద చెప్పండి జీవించి స్వార్థను మరలా కూడా చెప్పండి ప్రకటించి తన్ను తాను సజీవునిగా శిష్యులైన వారికి, లోకానికి ఆయన ఏం చేశారట? కనబరుచుకున్నారు. ఇది ఒక అద్భుతమైన విషయం. క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని 2 భాగాలుగా మనం చెప్పాలి. ఒకటి మరణమునకు ముందు, 2 మరణానికి తర్వాత. ఈ 2 భాగాల్లో మరణానికి ముందు పరిచర్య ఆత్మల ఆసక్తి గలది. మరణానికి ముందు పరిచర్య అని చెప్పండి, ఆత్మల ఆసక్తి ఏంటి? నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ప్రభు అనేకమైన నీతి బోధలు చేస్తున్న వారై ఉన్నారు. మరి మరణం తర్వాత పరిచర్య ఏమిటి అంటే ప్రభావం గల పరిచర్య. తను తాను బ్రతికిన వానిగా తన మహిమను, తన ప్రభావాన్ని శిష్యులైన వారికి ఏం చేశారు చెప్పండి? చూపించిన వారై ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు యొక్క చరిత్ర చాలామంది ఏమంటారంటే చచ్చిపోయాడు, మేకులు పీక్కోలేకపోయాడు, సిలువైపోయాడు అని అవమానంగా ప్రభువుని గురించి మాట్లాడతారు. కానీ 3వ దినాన లేచిన సందర్భాన్ని ఎవరు కూడా చెప్పండి చెప్పరు, మాట్లాడరు. 3వ దినాన లేవడమే కాదు, కానీ 40 దినాలు ఆ యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలంతా కూడా, ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా అనేక మంది భక్తులకు కనబడ్డారు, అనేక మంది శిష్యులకు కనబడ్డారు, అనేక మంది స్త్రీలకు ఆయన తను తాను కనబరుచుకున్నారు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ కింద ఫుట్ నోట్లో అంటున్నాడు,
రుజువు. కనబరుచుకోవడం అంటే ఏంటి చెప్పండి? అది అనేక ప్రమాణములను అంటే రుజువులను చూపించారు. ఈ రుజువు చూసిన వాళ్ళలో తోమా గారు ఒక ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. గదిలో శిష్యులైన వారు ఉన్నప్పుడు తోమా లేడట. శిష్యులు అందరూ ఉన్నారు కానీ ఎవరు లేరు? తోమా లేడు. ప్రభు వచ్చారు, మాట్లాడారు, వీరిని బలపరిచారు. అయ్యా నన్ను చంపారు నిజమే, నేను సమాధి చేయబడ్డాను నిజమే, కానీ మళ్ళీ నేను ఏమయ్యాను? తిరిగి లేచానని వారికి చూపిస్తే నేటి కాలం భక్తుల్లాగా నాటి కాలం తోమా కూడా నమ్మలేదట. నేటి కాలం భక్తులు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? భక్తులే నమ్మట్లా, అవిశ్వాసంలో పడిపోతున్నారు. అవిశ్వాసులు నమ్మలేదంటే పర్లా, విశ్వాసులైన వారు, దేవుడి శక్తి ఎరిగిన వారు కూడా ఏమైపోతున్నారు? మరలా అవిశ్వాసంలో పడిపోతున్నారు. ఇది చాలా శాపం అన్నమాట. ఈ తోమా లేనప్పుడు శిష్యులైన వారు చెప్పారట, అయ్యా ప్రభు వచ్చారు, మాకు కనపడ్డారు, ఆయన దేవుడు అని చెప్తే నేను నమ్మను. ఆయన లేవడం ఏంటి, ఆయన మళ్ళీ కనపడడం ఏంటి, మాకు రుజువు కావాలి. అందుకే ప్రభు అట అనేక ప్రమాణములను అనేక రుజువులను చూపించారు. రుజువు లేకపోతే మనిషి నమ్ముతాడా? శిష్యులు నమ్ముతారా? భయంతో పారిపోయిన వాళ్ళు, గదిలో దాక్కున్నోళ్ళు యేసుప్రభువే దేవుడని మళ్ళీ గ్రంథం పట్టుకుని బయలుదేరతారా? ఎంత ధైర్యం కావాలి చెప్పండి? యేసుప్రభువుని చంపిన తర్వాత, సమాధి చేసిన తర్వాత మమ్మల్ని ఎక్కడ చంపేస్తారు బాబోయ్ అని గదిలో దాక్కున్న శిష్యులు మమ్మల్ని చంపండిరా, మమ్మల్ని చంపితే చంపండి, నేను సువార్త చెప్పకుండా ఉండం అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? పిరికివారై పారిపోయి దాక్కున్న వీళ్ళు మరలా యేసుప్రభువే దేవుడని సువార్త చెప్పడానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభువే వారికి మరలా ధైర్యము ఇచ్చారు. ప్రభు ఎప్పుడైతే కనపడ్డారో అప్పుడు వారికి ఏం కలిగింది? ధైర్యం కలిగింది. కాబట్టి తోమా ఆయన చేతి గాయాలు చూస్తే గాని నిన్ను నమ్మనన్నాడు. ప్రభు మరలా వచ్చి తోమా ఉన్నప్పుడు వచ్చి తన చేతి గాయాలు చూపించి తోమాని మళ్ళీ బలపరిస్తే నా దేవా నా ప్రభు అని ప్రభువు మీద జారబడ్డాడట. అంటే నేను ప్రభువు నమ్మలేదు అని తాను పశ్చాత్తాపడ్డప్పుడు ప్రభు అంటున్నారు, నువ్వు చూసి నమ్మావు కానీ చూడక నమ్మిన వాడు ధన్యుడు అని. కాబట్టి నేటి కాలంలో ప్రభువుని మనం నమ్మాల్సింది చూసి కాదు. ఈ లోకములో ఆయనకు సాటి అయిన వారు ఎవరునూ లేరు. ఆయన పక్కన ఎవరిని మనం నుంచోబెట్టి ఈయనతో సమానమని మనం చెప్పలేం. అటువంటి దేవుడు ఎవరు లేరు కనుక ఆయన్ని మనం విశ్వసించి ఆయన చరిత్ర ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన బోధల ద్వారా, ఆయన అద్భుతాల ద్వారా ఆయన తెలుసుకుని ఆయన నమ్మాలంతే. ఆయనతో మనం ఎవరితో కొలమానం మనం కొలవలేం. హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. ఆయన ప్రవర్తన కానీ, ఆయన బోధ కానీ, ఆయన అద్భుతాలు కానీ, ఆయన మరణం కానీ, ఆయన జీవం కానీ, ఆయన పునరుద్ధానం కానీ ఏ ఒక్కరితో కూడా సమానం కాదు. కాబట్టి ఇలాగున అనేక పర్యాయాలు దేవుని పిల్లారా దేవుడు శిష్యులైన వారికి తను తాను 40 దినాలు ఏం చేశారటండి? కనబరుచుకున్నారు. పాత నిబంధన గ్రంథములో అనేక మంది మరి భక్తులైన వారు చనిపోయి లేచారు, ప్రవక్తలైన వారు బతికించారు. సునేమీరాలు కుమారుడు విషయంలో, భేద విధవరాలు కుమారుడు విషయంలో చనిపోయేవారు లేచారు. లాజరు విషయంలో కూడా లాజరు చనిపోయి లేచాడు. అలాగే పేతురు చిన్న పాపని లేవనెత్తాడు. పౌలు ఒక బిడ్డని లేవనెత్తాడు చనిపోయిన తర్వాత. కానీ వీళ్ళ పునరుద్ధానానికి ప్రభు పునరుద్ధానికి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళను ఎవరో ఒక ప్రవక్త లేపాడు, బతికించాడు. కానీ యేసు ప్రభువును మాత్రం ఆయన అంతటా ఆయనే బ్రతికాడు. ఆ బ్రతికిన వారు మరలా చనిపోయారు, కానీ యేసు ప్రభు మరలా చనిపోలేదు. అర్థమైందా? అందుకే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ప్రత్యేకమైంది. ఆయన దేవుడై ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లారా, గదిలో యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి తను తాను కనబరుచుకున్న ఆ సందర్భం, శిష్యులైన వారు ప్రభువును చూసిన సందర్భం, ఇలాగున అనేక పర్యాయాలు ప్రభు కనబడినా కూడానట వీరిలో ఒక విధమైన అవిశ్వాసం వచ్చి వేసింది. ప్రభు ఎన్నిసార్లు కనబడినా కూడా వీళ్ళల్లో ఏమొచ్చింది చెప్పండి? అవిశ్వాసం వచ్చింది. గదిలో ప్రభు కనబడ్డారు, సమాధి యొద్ద ప్రభు కనబడ్డారు, మరలా తోమా ఉన్నప్పుడు ప్రభు వచ్చి కనబడ్డారు. కానీ వీరికట దేవుని పిల్లరా పొట్ట జ్ఞాపకం వచ్చిందట. ఏం జ్ఞాపకం వచ్చిందండి? ఆకలి జ్ఞాపకం వచ్చిందట.
ఏం జ్ఞాపకం వచ్చింది? గదిలో ఉండిపోయారు కదా. ప్రభు గదిలో ఉన్నప్పుడు వచ్చి కనబడి వెళ్ళిపోయారు. వీళ్ళు యూదులకు భయపడి గదిలోనే ఉండిపోయారు. కాబట్టి వీళ్ళు చానాల నుండి ఏమి లేదు, ఆహారం లేదు. కాబట్టి వీళ్ళకి ఏం జ్ఞాపకం వచ్చిందంటే పొట్ట జ్ఞాపకం వచ్చింది, ఆకలి జ్ఞాపకం వచ్చింది. పేతురు ఈ 21వ అధ్యాయంలో మనం చూడగలిగితే, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఒకసారి మనం రాగలిగితే దేవుని పిల్లారా, అటు తర్వాత యేసు శిష్యులు సముద్ర తీరమున శిష్యులకు మరలా తను తాను చూడండి గదిలో ప్రత్యక్షపరుచుకున్నారు, సమాధి యొద్ద ప్రత్యక్షపరుచుకున్నారు, యెరూషలేము ప్రాంతంలో అనేకులకు కనబడ్డారు. కానీ ఇప్పుడు మళ్ళీ సముద్రం దగ్గర మరలా ఏం చేస్తున్నారు? తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నారు. ఇంచుమించు 3 పర్యాయాలు యేసు ప్రభు వారు సముద్రం దగ్గర శిష్యులైన వారికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఈ గదిలో పిలుపునకు సముద్రం దగ్గర ఉన్నటువంటి పిలుపునకు వ్యత్యాసం ఉంది. ఎందుకంటే దేవుని పిల్లారా, గదిలో శిష్యులు భయముతో ఉన్నప్పుడు ప్రభు వెళ్ళి వాళ్ళని బలపరిచారు. కానీ ఈ సముద్రము దగ్గర శిష్యులు ఉన్న విధానం ఎటువంటిదంటే, దేవుని పనిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? మరలా సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ చూడండి 21వ అధ్యాయంలో 3వ వచనములో, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. ఇప్పుడు ఏంటంటే ఒక సందర్భాన్ని మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ సందర్భం అంటే, వీళ్ళు యేసు ప్రభువును వెంబడిస్తున్నప్పుడు ప్రభు చెప్పిన మాట, మీ వలలు వదిలిపెట్టి రండి. అంతేనా? యేసు ప్రభు మొట్టమొదటిసారి ప్రభు శిష్యులు పిలిచింది ఏంటంటే, మీ వలలు వదిలిపెట్టి విడిచిపెట్టి రండి, మీరు చేపలు పట్టేవారు, నేను మిమ్మల్ని మనుషులు పట్టేవారుగా చేస్తాను. వీరు ఎంతకాలం 3.5 సంవత్సరాలు ప్రభువుతో తిరిగి 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 మరలా ఎక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళారు. దైవజనులు దేవదాసయ్య గారు ఒక చక్కని మాట అన్నారట, ఎన్ని విన్నా కొందరు మారరు, ఎన్ని అద్భుతాలు చూసినా కొందరు మారరు, ఎంత బోధించినా కొందరు హృదయాలు మారవు, ఇట్టి వారిని సాధుపరుచుట అసాధ్యము అన్నారట. ఎంత బోధించినా, ఇప్పుడు ఏ మనసైనా మారడం దేని ద్వారా మారుతుంది? బోధ ద్వారా మారుతుంది. బోధ ద్వారా మారలేదు, దేని ద్వారా మారుతుంది? అద్భుతం ద్వారా మారుతుంది. బోధ ద్వారా మారక, అద్భుతం ద్వారా మారక, ఎంత వివరించినా దేవుడు మహిమ చూపించినా మారని వారు ఇంకెంత చెప్పినా కూడా మారరు అన్నారు. ఈ శిష్యులైన వారు కూడా ప్రభు అద్భుతాలు చూశారు, ప్రభు అద్భుతాలు వీరు కూడా చేశారు, ప్రభు బోధలు జీవితకాలం 3.5 సంవత్సరాలు వీరు విన్నారు. అయినా సరే వీరిలోకి ఏమొచ్చిందంటే అవిశ్వాసం వచ్చేసింది. ఏమొచ్చేసింది చెప్పండి? అవిశ్వాసం. ఏవైతే వలలు వదిలిపెట్టి నన్ను వెంబడించండి, ఇవి మీరు పక్కన పెట్టి నన్ను వెంబడించండి అని ప్రభు చెప్పారో, ప్రభు సమాధిలో నుండి జయించిన తర్వాత వారికి కనబడ్డా కూడా, ప్రభువు తను తాను ప్రత్యక్షపరుచుకున్నా కూడా వారు మరలా ఎక్కడికి వెళ్ళారు? వల దగ్గరికే వెళ్ళారు. ఎందుకు వల దగ్గరికి వెళ్ళారు అని అంటే, వీళ్ళకి జ్ఞాపకం వచ్చింది పొట్ట, శరీర సంబంధమైన చెప్పండి ఆకలి అని దాన్ని ఏమనాలంటే శరీర సంబంధమైన ఆశ లేదా వ్యామోహం, లోక సంబంధమైన లేకపోతే తలంపు వారిని ఎక్కడికి నడిపించిందంటే ఆ వలల దగ్గరికి నడిపించింది. పేతురు ఒక్కడే వల వేయడం కాదు కానీ, పేతురు ఒక్కడే పడవ తీయడం కాదు కానీ, తనతో ఉన్న వారితో కూడా పేతురు చెప్తున్నాడు, నేను వలలేయడానికి వెళ్తున్నాను అని. వారు కూడా అంటున్నారు, మేము కూడా నీతో పాటు వస్తామని. ఇప్పుడు ఏమైంది? ఒక్కడే కాదు కానీ అందరూ కూడా చెప్పండి విశ్వాస నావలో నుండి అవిశ్వాసపు నావలోకి వచ్చేసారు. ఆత్మలు పట్టే నావలో నుండి చేపలు పట్టే స్థానములోనికి నావలోకి వారు దిగజారిపోయారా అంటాను నేను. వచ్చారా అన్నం? ఏమంటాను? ఆత్మలు పట్టే నావలో నుండి
అందుకే పాట పాడుకుంటాం, విశ్వాస నావలో నీవు ఉన్నావా, విశ్వాస నావలో యేసు నావలో నీవు ఉన్నావా, లేక లోకంలో ఉన్నావా అని చిన్నపిల్లలు సండే స్కూల్లో పాటలు పాడుతూ ఉంటారు. అంటే ఈ పేతురు శిష్యులైన వారు విశ్వాస నావలో ప్రభుతో ఉండాల్సిన వారు, ప్రభుతో పనిచేయాల్సిన వారు ఈ విశ్వాస నావను విడిచిపెట్టి అవిశ్వాస నావలోకి వచ్చారు. వచ్చి సముద్రములోనికి వెళ్ళారు. సముద్రములోనికి వెళ్ళి రాత్రంతా వేటాడారు. సముద్రము లోకానికి సాదృశ్యం, రాత్రి చీకటి శ్రమకి సాదృశ్యం. అర్థమవుతుందా? ప్రభువుని ఎప్పుడైతే కాదన్నారో, ప్రభు పనిని ఎప్పుడైతే పక్కన పెట్టారో, వారు పంటి తీసుకుని నావ తీసుకుని లోకములోకి వెళ్ళిపోయారు. సముద్రం అంటే ఏమని చెప్పాను? లోకం అని చెప్పాను. వారు చీకటిలో రాత్రంతా వేటాడుతున్నారు. చీకటి శ్రమకి సాదృశ్యం. ప్రభువుని విడిచిపెట్టుట ద్వారా, సముద్రములోకి వెళ్ళుట ద్వారా వారు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. ఈ మాట చెప్పాలి మీరు. రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వాళ్ళకి ఏమీ కూడా దొరకడం లేదు. ప్రభువుని కాదని, వినండి, ప్రభు పనిని కాదని మన సొంత నావ లేదా లోక నావలోకి మనం ఎప్పుడైతే ఎక్కుతామో మనకు ఎదురయ్యేవి శ్రమలు, మనకు ఎదురయ్యేవి చీకటి. అర్థమైందా? వీళ్ళు చీకట్లో ఏం చేశారంటే రాత్రంతా వేటాడారా వేటాడలేదా? వీళ్ళ ప్రావీణ్యులా కాదా? గొప్పవారా కాదా? చాలా గొప్పవారు. చేపలు పట్టడంలో చిన్నతనం నుండి అనుభవం కలిగిన వారు. ఏ పాట్లో ఏ చేప పడుతుందో, ఏ పోట్లో ఏ చేప పడుతుందో, ఏ అలలకి ఏ చేపలు పడతాయో, ఏ చేపలకి ఏ వల వాడాలో అన్నీ కూడా చిన్నతనం నుండి వీళ్ళకి తెలుసు. కానీ ప్రభు పనిని వదిలిపెట్టి, ఈ మాట చెప్పాలి మీరు, ఏ పని అంటే దేవుడు అప్పగించిన పని, దేవుని పని. ఆ పని ఎవరిదండి? దేవుని పని. దేవుని పనిని ఎప్పుడైతే వదిలేవో నువ్వు లోకములో ఎంత ప్రయాసపడ్డా కూడా నీకేమీ దొరకదు. దానిలోనికి ఏమొచ్చింది? ఇప్పుడు చీకటి వచ్చింది, కష్టం వచ్చింది, ఆపద వచ్చింది. రాత్రంతా శ్రమ పడ్డాం, పాడుకుంటాం కదా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభోజయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లో నానావా నడిపించు నానావా. దేవుని పిల్లరా, వాక్యం వింటున్న వారులారా, రాత్రంతా శ్రమ పడ్డారట. ఏం పడ్డారు చెప్పండి? రాత్రంతా శ్రమ పడ్డారు. ఎవరిని కాదని చెప్పండి, ఎవరిని కాదని? ఈ మాట చెప్పాలి మీరు. ఈ వాక్యం అంతా దీంట్లోనే ఉంది. ప్రభువుని కాదని, ప్రభు స్వార్థను కాదని. ప్రభు ఏమని చెప్తున్నారు? ప్రయాసపడిపోతున్న భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిస్తా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు అంటున్నారు ఏమని? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు వస్తే మీకు ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. ఇప్పుడు వీరు ప్రభువుని వద్దని వెళ్ళిపోయారు ప్రయాసపడ్డానికి, ప్రభు సువార్తను వద్దని వెళ్ళిపోయారు భారం మోసుకోవడానికి. ఏమైనా దొరికిందా చెప్పండి? అక్కడ ఎవరు లేరు? యేసు లేరు. నీ జీవితంలో నావ, నీ జీవితం నావంటే నీ జీవితం. నీ జీవితంలో యేసు ఉన్నంతసేపు కూడా నీకు సమృద్ధి. యేసుని ఎప్పుడైతే వదిలిపెట్టారో, యేసు ప్రభువుని ఎప్పుడైతే వదిలిపెట్టారో, దేవుని మాటను పక్కన పెట్టారో, దేవుని సువార్త చెప్పడం ఆపేసి మళ్ళీ వలలు పెట్టుకుని ఎప్పుడైతే సముద్రంలోకి వెళ్ళారో రాత్రంతా ప్రయాసపడ్డా కూడా వాళ్ళకి ఏమీ దొరకలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ నావ చీకట్లోకి వెళ్ళిపోయింది, ఈ నావ సముద్రంలోకి వెళ్ళిపోయింది, ఈ నావ ప్రయాసలోకి వెళ్ళిపోయింది. అంటే వీరి జీవితాలు చీకట్లోకి వెళ్ళాయి,
వీరి జీవితాలు ప్రయాసలోకి వెళ్ళాయి, రాత్రంతా ప్రయాసపడ్డారు. వీరి జీవితాలు సముద్రములోకి వెళ్ళాయి, లోతులోనికి అంటే లోకములోనికి వెళ్ళాయి. దేవుని అనుభవం లోతు ఎరిగిన వీరు లోకపు లోతులోనికి వెళ్ళారు. అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళకి ఏం దొరుకుతుంది? ఏమీ దొరకట్లేదు. ఈ జీవితం అనే ఈ నావలో దేవుని పని చేయాల్సిన వీరు దేవుణ్ణి పక్కన పెట్టారు. ఈనాడు నువ్వైనా నేనైనా ఊరికనే పిల్లల దేవుడు ఎవరినై, నీ కుటుంబాన్నైనా నా కుటుంబాన్నైనా, నువ్వు మందిరంలో కూర్చున్నావు అనుకో, యూ హ్యావ్ అ పర్పస్ అనమాట. దేవుడికి ఒక ఆలోచన ఉంది నీ మీద. నీ కుటుంబాన్ని దేవుడు పిలిచాడు. ఇక్కడ మీరు చూస్తే అపోస్తుల కార్యాలు మీరు చూస్తే 40 దినాలు ప్రభు పరలోకానికి వెళ్ళకుండా అంత ప్రయాసపడాల్సిన పని ఏంటి? తన పని పూర్తి చేసిన తర్వాత కూడా 40 దినాలు మరలా శిష్యుల్ని బలపరచాల్సిన పని ఏమిటంటే మనల్ని పని చేయించాలి. మనం దేవుని పనికి ఉపయోగపడాలి. దేవుని పని వదిలి వీళ్ళ లోకములో కలుస్తారని ప్రభుకు తెలిసి 40 దినాలు ఆయన పరలోకం వెళ్ళకుండా భూమి మీదే మరలా 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 తను తాను కనపరుచుకుని తన అద్భుతాలు మరలా చేసి మరలా తను తాను చూపించుకుని ప్రయాసపడ్డారు. దేవుని పిల్లారా, ప్రభు మాట వినకపోవడం శాపం, ప్రభు పని చేయకపోవడం శాపం. అర్థమవుతుందా? వీళ్ళు ఎంతో నేర్పరులు, ఎంతో తెలివైన వారు, వేటాడడంలో, పాటుపడడంలో, వ్యాపారం చేయడంలో బాగా నేర్పరులు. కానీ ఈ చీకటిలో వాళ్ళకి ఏమీ దొరకలేదు. మనమైనా అంతే. దేవుడు పని చేయకపోతే మన నావలో శాంతి ఉండదు. దేవుడు పని చేయకపోతే మన నావలో ప్రశాంతత ఉండదు. దేవుని పని చేయకపోతే, దేవుని ఉపయోగపడకపోతే మనం ఎంత ప్రయాసపడినా దానికి ప్రతిఫలం రాదు. మనం అనుకుంటాం ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు అవుతుంది, ఎంత ప్రయాసపడుతున్నా ఈ ఫలింపు రావట్లేదంటే మనకు దేవుడు అప్పగించిన పని మనం చేయకుండా లోకపు నావలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అది దానికి ప్రతిఫలం రాదు. అందుకే నీ నావలో ప్రార్థన ఉండాలి. అమ్మ వినండి, నీ నావ అంటే ఏంటి? నీ జీవితం. నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. నీ జీవితంలో, నీ నావలో వాక్యం ఉండాలి. ప్రార్థన వాక్యం ఎప్పుడైతే ఉంటుందో ప్రభు ఉంటారు అక్కడ. ప్రార్థన వాక్యం ఎప్పుడైతే ఉంటుందో ప్రభు ఉంటారు. ఈ శిష్యులు ఏం చేశారు? ప్రార్థనను పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి, స్వార్థను పక్కన పెట్టి తమ సొంత పని మీద, చెప్పండి, దేవుడి పనిని వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయారు. దేవుని పనిని వదిలిపెట్టడం, దేవుడు పనిని చేయకపోవడం, దేవునికి పనికి రాకుండా పోవడం శాపం, హాని. కాబట్టి రాత్రంతా కూడా వీరు ఎంతో ప్రయాసపడ్డారు. దేవుని పిల్లారా, వీరికి ఏమీ దొరకలేదు. 3వ వచనం ఆఖరి లైన్ చదువుతాను. వారు వెళ్ళి దోణి ఎక్కిరు గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆ రాత్రి ఏమీ కూడా వాళ్ళం పట్టలేదట. ఒక చిన్న పరుగు కూడా పడలేదట. ఎంత విచిత్రం చెప్పండి. మీరో నేనో పట్టామనుకోండి, ఓ పరుగు కూడా పడదు. కానీ వాళ్ళు నేర్పరులు కదా, వాళ్ళు ప్రావీణ్యత కలిగిన వారు కదా, చిన్నప్పటి నుంచి అదే వృత్తి కదా. ఇదేం విచిత్రం, వాళ్ళకి ఏమీ పనలేదు. కాబట్టి మీరు చూడగలిగితే దేవుని పిల్లారా, సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. యేసు ప్రభు ధరిని నుంచి ఉన్నారట. సూర్యోదయం అంటే తెల్లవారుతూ ఉంది. వీళ్ళు వేటాడడానికి చీకట్లో వెళ్ళారు. చీకట్లో వెళ్ళారు. చీకటి అంటే ఏమని చెప్పాను? శ్రమ అని చెప్పాను. దేవుని వదిలిపెట్టారు, చీకట్లో శ్రమలోనికి వెళ్ళారు, ఎంతో ప్రయాసపడ్డారు. ఏమైనా దొరికిందా? దొరకలా. కానీ దొరక్కపోతే సూర్యోదయం అయిన తర్వాత దేవుని పిల్లారా, యేసు ప్రభు అక్కడికి వచ్చి నిలబడ్డారట. యేసు ప్రభు అక్కడికి వచ్చి నిలబడ్డారు. దేవుని పిల్లారా చూడండి, అక్కడ చదువుదాం ఆ మాట. 21వ అధ్యాయం 4వ వచనం. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు
పిల్లలారా. ఈ మాట మనం మర్చిపోకూడదు. మన వాక్యం చదువుతున్నప్పుడు ప్రతి పదాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ప్రభు పలుకుతున్న మాట పిల్లలారా. ఇది కొత్త పిలుపు. ఇక్కడ ఏం చెప్పండి, ఇంతకుముందు పేర్లు పెట్టి పిలిచే ప్రభు, శిష్యులుగా పిలిచే ప్రభు ధరణి నుండి వీళ్ళ అమాయకత్వాన్ని చూసి పిల్లలారా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆకాశ మహాకాశములు కలగజేసిన సర్వసృష్టికర్త అయిన దేవుణ్ణి వదిలిపెట్టి ఆకాశ పక్షుల్ని, సముద్రములో చేపల్ని, అడవులో సింహపిల్లల్ని పోషిస్తున్న దేవుణ్ణి వదిలిపెట్టి వీళ్ళు వలలు పట్టుకుని ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ పొట్ట పోషించుకోవడానికి సముద్రంలోకి వెళ్ళారు. ప్రభు దృష్టి గట వీళ్ళు ఎలా కనపడుతున్నారంటే అమాయకమైన పిల్లల్లా కనపడుతున్నారు. ఎన్నిసార్లు మిమ్మల్ని పోషించుంటాను, ఎన్నిసార్లు మీ ఎడల అద్భుతాలు చేసి ఉంటాను, ఎన్నిసార్లు మీ ఎడల ఆశ్చర్య కార్యాలు చేసి ఉంటాను. కానీ మీరేం చేశారు? ప్రభుని వదిలిపెట్టి మరలా ఎక్కడికి వెళ్ళారండి? లోకంలోనికి వెళ్ళిన వారై ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లరా, ప్రభువు మాటలో ఒక విచిత్రం కనబడుతూ ఉంది. ఏమిటి ఆ విశేషం అంటే, ప్రేమగా పిలిచిన, కోపం లేదట ప్రభుకి. వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారని ప్రభుకి ఏమి లేదు, కోపం లేదు. ఏముందంటే జాలి, ప్రేమ. ఈ పిలుపులో మొట్టమొదటిది ప్రేమగా పిలిచినటువంటి పిలుపు కనబడుతుంది. రెండవది ఆదరణగా పిలిచిన పిలుపు కనబడుతుంది. మూడవది ఆకర్షించడానికి పిలిచిన పిలుపు కనబడుతుంది. మరొకసారి దేవుడు, మనం కూడా ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా ఏదో చేయలేదని దేవుడికి మనం ఏమవుతాం చెప్పండి? దూరం అవుతాం. అప్పుడు మనం చూసాట దేవుడు జాలి పడతాడట. అమాయకులారా, పిల్లలారా అని ప్రేమగా మరలా దేవుడు మనల్ని పిలుస్తాడు. మన శ్రమ కాలములో దేవుని పిల్లలారా, రాత్రంతా వరకు శ్రమ కలిగింది, దేవుడే మళ్ళీ వచ్చి వారిని ఆదరించాడు. దేవుడికి దూరం అయితే కలిగేది శ్రమే, దేవుడు పనిని విడిచిపెడితే కలిగేది శ్రమే. మరలా శ్రమలో మనం రావాల్సింది ఎవరి దగ్గరికి చెప్పండి? దేవుని దగ్గరికే. అవునా కదా? ఇంకో ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? అసలు మనం చాలా చిన్నజీవులు భూమి మీద. కాబట్టి మనిషి చాలా అల్పప్రాణి. కానీ వీడికి ఉన్నంత గర్వం, వీడికి ఉన్నంత అహంకారం ఏ జీవికి ఉండదట. దేవుడు మహామహుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, నువ్వేమో భూమి మీద జీవించేవాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట అంటాడు. దేవుడు గొప్పవాడు, ఆయన సర్వోన్నతుడు, నువ్వు మనిషివి. ఆయన గొప్పవాడు కనుక ఆయన హెచ్చించబడాలి, నువ్వు మనిషివి కనుక నువ్వు తగ్గించబడాలి. కానీ మనిషి ఏం చేస్తాడంటే తన పొగరంతా కూడా దేవుడి దగ్గర చూపిస్తాడు, తన కోపమంతా దేవుని మీద చూపిస్తాడు. ఇజ్రాయిలు వృత్తాంతంలో మీరు చూడగలిగితే ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ప్రభువు మీద అడుగడుక్కి వీరు వారి కోపాన్ని, వారి యొక్క అసహనాన్ని, సనుగుణ్ణి ప్రభు మీద చూపించారు. మనము ఆ వరుసలో ఉంటాం. ఏదో సందర్భంలో 10 అద్భుతాలు చేసి ఒక అద్భుతం చేయకపోతే దేవుడి మీద మనకి ఏమొచ్చేస్తుంది? 10 గొప్ప కార్యాలు చేసి ఒక కార్యం ఆగిపోతే దేవుడి మీద నీకు ఏమొచ్చేస్తుంది? విసుగుదల వచ్చేస్తుంది. ముందు చేసిన 10 కార్యాలు మర్చిపోతాం, 10 అద్భుతాలు మర్చిపోతాం, దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోతాం. కానీ ఒక కార్యం దగ్గర బిగబెట్టేస్తాం. అదిగంట దేవుడట జాలి పడతాడట మన మీద. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు ప్రసంగి, ఆకాశం కింద ప్రతిదానికి సమయం కలదు. మనం కంగారు పడతాం అయ్యయ్యో అని, కానీ ఆకాశం కింద ప్రతిదానికి దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు? ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఏదే సమయంలో జరగాలో, ఏ కార్యంలో జరగాలో, ఎప్పుడు ఏది జరగాలో అన్నీ ఆయనకు తెలుసు. దైవజనులు దేవదాసయ్య గారు ఆ కాలంలో శిష్యులైన వారు మీటింగ్ పెట్టారట. మీటింగ్ పెడతాంటే విపరీతమైన గాలివాన వస్తుందట. గాలివాన వస్తుంటే పాస్టర్లు అందరూ వచ్చి అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోద్ది, మీరు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోద్ది, మీరు ప్రార్థన చేయలేదనుకోండి మీటింగ్ ఏమవుతుంది? ఆగిపోద్ది. కాబట్టి మీరు ప్రార్థన చేయాలి అయ్యగారు అన్నారట. అయ్యగారు అన్నారట, అబ్బాయి ప్రార్థన చేస్తాను కానీ ఈ వర్షం ఎవరికి అవసరమో, అవసరం లేకుండా దేవుడు పంపడు కదా. అర్థమైంది? ఎంత లోతుగా ఆలోచించాడంటారు ఆయన. మన స్వార్థం కోసం మనం ప్రార్థన చేస్తాం నిజమే,
కానీ ఈ వర్షం ఏ జీవికి అవసరమో, ఏ ప్రాణికి అవసరమో, ఏ చెట్టుకు అవసరమో, ఏ యొక్క జీవరాశికి అవసరమో, అందుకే దేవుడు కురిపించాడు కదా. అవసరం లేకుండా దేవుడు ఏ పని చేయడు కదా. కనుక అబ్బాయి ఆగిపో అని ఎప్పుడు ప్రార్థన చేయకూడదు అన్నారట. కాబట్టి ఏది దేవుడికి ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో అన్నీ బాగుగా తెలుసు. కాబట్టి వీరు దేవుని పిల్లారా దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని స్వార్థను విడిచిపెట్టి మరలా వలలు పట్టుకుని లోకంలోకి వెళ్తే వీళ్ళకి ఏమీ దొరకలా. దేవుడు నిన్ను పిలిచాడంటే నీకు ఒక పని ఉంది. నేను అంటాను, దేవుడు స్వార్థ చెప్పే పనో, దేవుడికి అర్పణిచ్చే పనో, దేవుని సేవకు ఉపయోగపడే పనో, లేకపోతే నీ ద్వారా అనేకులను దేవుని యొద్దకు నడిపించే పనో, ఏదో పని. ప్రతి మనిషికి పని ఉంది. నేను అందుకే అంటాను, దేవుడి దగ్గరికి రండి అని పాస్టర్ గారు చెప్తే వచ్చేవాడు భక్తుడు కాదు. పాస్టర్ గారు బతిమాలితే వచ్చేవాడు విశ్వాసి కాదు. ఇది ఎవరికి సంబంధించింది? దేవుడికి, విశ్వాసికి, నీకు సంబంధించింది. దేవుడనే భయం, దేవుడనే భక్తి ఎవరికి ఉండాలి? విశ్వాసికి ఉండాలి. నువ్వు దేవుణ్ణి చూసి నువ్వు భయం కలగకుండా, భక్తి లేకుండా నువ్వు తిరుగుతున్నప్పుడు నష్టపోయేది ఎవరో? నువ్వే. అందుకే అంటాను నేను ఎప్పుడు కూడా, రండని కానీ ఇవ్వండి అని కానీ నన్ను ఒకటమ్మడు చెప్పను. నేను తెలియనోడికి చెప్పాలి. తెలిసి నీకు రండి, ఇవ్వండి, చెయ్యండి అని మనం చెప్పాలా? చెప్పవసరంలా. నువ్వేది చేసినా దేవుని మెప్పు కొరకు చెయ్యి. చాలామంది పాటలు పాడతామంటారు, మీటింగుల్లో చూస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. పాట పాడమ్మా అని సమయం ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే జనాలు అందరూ వచ్చాక పాడతామని అంటారు. అంటే నువ్వు ఎవరికి చూపించాలనుకుంటున్నావు? పాట పాడడం అంటే స్తుతించడం. పాట పాడాల్సింది ఎవరికే? స్తుతించాల్సింది ఎవరికే? దేవుడికి. నువ్వు రాగం ఎత్తి, స్వరం ఎత్తి, చక్కని స్వరంతో పాడితే పరలోకములో దేవదూతలకు నాట్యం చేస్తారు, దేవుడు సంతోషిస్తాడు. అది దేవుడిని చూసి నువ్వు స్తుతించాలి. కానీ జనం వస్తే పాడతానండి, ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు పాడతానండి అంటే నువ్వు ఎవరి కోసం? నీ మెప్పు కోసం, నీ సెల్ఫ్ డబ్బా కోసం, జనాలు చూడాలని పాడుతున్నావు. అటువంటి స్తుతి దేవుడు తీసుకుంటాడా? నీ అర్పణ దేవుడికి తెలియాలి. నీకు దేవుడు ఏమిచ్చాడు, నువ్వు దేవుడికి ఏమిచ్చావు, సేవకేమిచ్చావు, దేవుడు నేను ఎలా దీవించాడు, నువ్వు ఎలా దేవునికి సేవకు ఉపయోగపడుతున్నావు, ఇది ఎవరికి తెలియాలి? దేవునికి తెలియాలి. మధ్యలో సేవకుడు తెలియాల్సిన పనిలే. అందుకే నేను ఎవరిని ఇచ్చినా ఓకే, కానుకేసినా ప్రార్థన చేస్తాం, ఇవ్వకపోయినా ఎందుకు ఇవ్వలేదని అడగతాం. మిగతా సంఘాల్లో ఉంటుంది. మిగతా సంఘాల నుంచి చూస్తాను, మీకెంత, మీకెంత, మీ కుటుంబానికి ఎంత, మీ కార్డుకి ఎంత, మీ పిల్లకో కార్డు, తల్లికో కార్డు, కాబట్టి తల్లి కార్డుకి ఎంత, పిల్ల కార్డుకి ఎంత అని ఉంటుంది. కానీ ఈనాడు కూడా మన సంఘంలో కానీ, నానమ్మ గారి కాలంలో కానీ ఎంత ఎంత అని ఎవరికి విభాగం చేయలేదు. ఎందుకంటే అది నీ భక్తి, అది నీ విశ్వాసం, అది దేవుడికి నీవు ఇచ్చేటటువంటి మనస్సు. అందుకే విశ్వాస పరిమాణం చొప్పున దేవుడిస్తాడట. ఎవరి కొలత ఆల్దే. ఇచ్చేవాడు ఎదుగుతూ ఉంటాడు, దేవుడికి పెట్టేవాడు ఫలిస్తూ ఉంటాడు, ఇవ్వనవాడు అక్కడే వేసిన గొంగల్లాగా అక్కడే ఉంటాడు. కారణం ఏమిటంటే దేవుడికి ఇచ్చే మనస్సు అందరికీ ఉండదు, దేవుడు పనిచేసే మనస్సు అందరికీ ఉండదు. కాబట్టి బోధించుకుంటూ, ప్రార్థించుకుంటూ, దేవుని సువార్త చెప్పుకుంటూ సేవకుడు వెళ్ళాలి. సంఘం కూడా సేవకుడు బోధన అనుసరించి, వాక్యాన్ని అనుసరించి ఆ వెనకాల నడవాలి. కాపరి లేకపోతే గొర్రెలకు దారి తెలియదు. కాపరి దారి చూపిస్తున్నప్పుడు, కాపరి అడుగు జాడల్లో సంఘం నడవకపోతే మందో పక్క, కాపరో పక్క అయిపోతుంది. అర్థమవుతుందా? ఇక్కడ కూడా అదే అయ్యింది. మందో పక్క అయిపోయింది, కాపరో పక్క అయిపోయాడు. యేసు ప్రభు చెప్పిన పనేమిటి? నీకు వరాలు ఇస్తున్నాను, మీకు నా వరాలన్నీ, నా ఫలాలన్నీ మీకు ఇస్తున్నాను, మీరు సర్వ సృష్టికి వెళ్ళి భూదిగంతములకు నా సువార్త ప్రకటించమని దేవుడు చెప్తే, కాపరి అడుగును విడిచిపెట్టి, కాపరి అడుగుజాడలను విడిచిపెట్టి చీకట్లో పడవేసుకుని సముద్రంలోకి వెళ్ళిపోయారు, లోకంలోకి వెళ్ళిపోయారు. చీకట్లో, శ్రమలో ఆయాసపడ్డారు, ప్రయాసపడ్డారు, ప్రభు పనిని పక్కన పెట్టారు. వారి సొంత లాభం చూసుకున్నారు. సొంత లాభం చూసుకుంటే చిక్కులే. సొంత లాభం చూసుకుంటేనట దేంట్లో పడతాం? చిక్కులో పడతాం.
దేవుని పిల్లలారా, సూర్యోదయం అయిన తర్వాత ప్రభు వచ్చి అడుగుతున్నారు, పిల్లలారా ఎంత జాలో, దేవుడికి ఎంత జాలి చెప్పండి. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నా సువార్తను కాదని మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయారు. నేను లేకుండా నా నావను విడిచిపెట్టి, సువార్త నావను విడిచిపెట్టి మీ పొట్ట పోషించుకోవడానికి వెళ్ళిపోయారు. ఈనాడు చూడండి, ఆదివారం వదిలిపెట్టి పొట్ట పోషించుకోవడానికి ఎంతమంది వెళ్ళిపోతున్నారు. ఆరాధన వదిలిపెట్టి సరదాలకు ఎంతమంది వెళ్ళిపోతున్నారు. ఆదివారం ఆరాధన వదిలిపెట్టి, దేవుడి సన్నిధిని వదిలిపెట్టి తమ పొట్ట కోసం ఎంతమంది లోకంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, నన్ను వదిలిపెట్టి మీరు వెళ్తే మీరేమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మొహమాటం ఏం లేదు దేవుడికి. దేవుని పిల్లరా, దేవుడి మందిరములో, దేవుడు బలిపీఠం దగ్గర జీవపు జలపు ఊట ఉందట. దేవుడి మందిరం దగ్గర ఏముందండి? చాలా మందికి తెలియదు పాపం. ఏముంది మందిరం, ఏముంది ఆరాధన, వెళ్తాం, అందుకే వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు, అంతే. ఇంక ఈ కాలంలో చెప్పే కాలం కాదండి. ఒక కాలంలో చెప్తే వినేవారు. పాస్టర్ గారు చెప్పారు బాబోయ్, సేవకుడు చెప్పాడు బాబోయ్, దేవుడు మాట బాబోయ్ అని భయపడేవారు. ఈ కాలంలో మొండివారు అనమాట. చెప్తే వినేవాడు ఎవడు లేడు. ఈడు చెప్తే మీ వినేదే తత్వం ఏంట్రా అన్న తత్వంలోకి వచ్చేసారు. చూడండి దేవుని పేరు, యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం ఒకసారి తీయండి. యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 47 మొదటి నుంచి చదువుతాం. దేవుని దూత మందిరపు గుమ్మం దగ్గర తోడుకొచ్చిందట యెహెజ్కేలుని. ఎక్కడికి వచ్చాడు యెహెజ్కేలు ఇప్పుడు చెప్పండి? దేవుడు ఎక్కడ తోడుకొచ్చాడు? మందిరము గుమ్మమునకు నన్ను తోడుకొచ్చాడు. మందిరపు తూర్పు ముఖంగా నేను ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను కింద నుండి పారుచుండెను. ఈ నీరు జీవజలపు ఓట అన్నారు దేవదాసయ్య గారు. ఈ నీరట దేవుని గడప కమ్ముల్లో నుండి ఊరుతున్న జీవజలపు ఓట. కాబట్టి ఈ జీవజలపు ఓట దగ్గర ఎంత నీరో ఊరిపోతుందట. ఈ ఆశీర్వాదపు ఓట, ఈ జీవజలపు ఓట ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు మందిరపు గడప గుమ్మములో నుండి వస్తుంది. కాబట్టి ఈ మాటలు చదవండి. 2వ వచనం, పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మ మార్గము నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారి బయట గుమ్మ తోడుకు వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి పక్కన నీళ్ళి ఉబికి, ఎక్కడిది ఇది కూడా చెప్పండి, ఎక్కడ? మందిరపు గుమ్మము దగ్గర నీళ్లు ఉబికి పారుచుండెను. అప్పుడు ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమును బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. 1000 మూరలు కొలిచాడట నీటిలోకి నడిపించకి. ఆ మందిరపు నీటిలోకి నడిపించడానికి ఆ మనుషుడు ఎన్ని మూరలు కొలిచాడండి? 1000 మూరలు. 1000 మూరలు నడిచేటట్టు లోపలికి నడిస్తే ఏం ములుగుని? చీలమండలు ములుగుని. మళ్ళా మనుషుడు మరలా 1000 మూరలు కొలవగా మరలా మోకాల్లోతు ములిగింది. మరలా 1000 మూరలు కొలవగా మొలలోతు ములిగింది. మరలా 1000 మూరలు కొలవగా చెప్పండి ఇక్కడ దాకా ములిగిందట. ఎక్కడ దాకా? పీక్ దాకా ములిగిందట. ఎన్ని వేలు చెప్పండి? 1000 మూరలు? 4. యేసు ప్రభుకి అబ్రహాముకి ఇది ఎన్ని సంవత్సరాలు? అర్థమైందా? ప్రవచనం అంత గొప్పదనమాట. మీకు చదువుకున్న వాళ్ళకి అర్థమవుద్ది. మొదటి 1000 చీలమండల దాకానే ఆశీర్వాదం, 2వ 1000 మోకాళ్ళ దాకానే, 3వ 1000 మొల దాకా అంటే నడుము దాకా, 4వ 1000 ఎక్కడ దాకా అండి? అంటే ఇది యేసు ప్రభు కాలం. అంటే భక్తిలో మనం చీలమండల అనుభవంలో ఉండకూడదు. నేను అంటాను, మాట చెప్తాను. వలేస్తారు కదా, ఒడ్డు నుంచి వలేసామనుకో ఏం పడతాయి? చెత్త, సెదారం, వారనున్న డొంక, పీచు, నాచు పడుతుంది. లోతుకెళ్ళి వలేసామనుకో, లోతుకెళ్ళి వలేస్తే చెత్త పడదాం, చెదారం పడదాం, విలువైనవి, ఘనమైనవి,
బలమైనవి నీకు పడతాయి వలలో, అవునా కదా? నీ భక్తి జీవితంలో చీలమండల లోతులతో నువ్వు వలేస్తావు అనుకో, ఏమీ రావు నీకు, చెత్త చెదారం వస్తుంది. నేటి కాలం భక్తి ఏంటంటే చీలమండలు తడిసినాయి కదా చాలే అంటే, మోకాల్లోతు అనుభవంలో కూడా, నా మాట అర్థమవుతుందా? మోకాల్లోతు అనుభవం భక్తి జీవితంలో కూడా వెళ్ళట్లా. మోకాళ్ళు దాటి నడుములోతు అనుభవంలోకి వెళ్ళాలి. నడుము దాటి పీకుల దాకా భక్తులు మునిగిపోవాలి. నేను చెప్పేది ఏంటంటే, నీ భక్తి ఎలా ఉండాలట? చీలమండలు ములిగేలా ఉండకూడదు, అరికాలు ములిగేలా ఉండకూడదు. ఎలా ఉండాలి? పీకల దాకా మొలగాలి భక్తిలో. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి యువతల గట్టుకు రా అని తీసుకొచ్చాడు దేవుడు ఆశీర్వాదాలు. అర్థమైందా అండి? మొదటి 1000, రెండవ 1000, మూడవ 1000, నాలుగో 1000, అలాగూ యెహెజ్కేలు లోతుకి వెళుతూ ఉన్నాడు. దేవుడు పక్కన నడిపిస్తూ ఉన్నాడు. నీ భక్తి జీవితంలో నువ్వు అనుభవంలోకి వెళ్ళాలి, మొలగాలి, దేవుని వాక్యముతో స్నానము చేయాలి. అప్పుడు అవతల గొట్టుకు వెళ్ళగలుగుతావు, లేకపోతే నువ్వు వెళ్ళలేవు. అర్థమైందా? నువ్వు అవతల గొట్టుకు వెళ్ళాలి, దేవుని గొట్టుకు నువ్వు వెళ్ళాలి, దేవునితో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ దేవుని వదిలిపెట్టినాడు. చాలే చీలమండలు తెలిసినాయి కదా, ఈ భక్తే ఎక్కువ దేవుడికి, ఈ భక్తి చేయడమే ఎక్కువ దేవుడికి. దేవుడి కోసం చేస్తున్నావా భక్తి? నీ కోసం చేసుకుంటున్నావా? నువ్వు చేసే భక్తి నీ కోసం చేసుకుంటున్నావా? నీ పిల్లల కోసం చేసుకుంటున్నావా? నీ కుటుంబం కోసం చేసుకుంటున్నావా? దేవుని పిల్లరా, ఈనాడు పొట్ట కోసం ప్రభువును వదిలిపెట్టి పడవ పట్టుకుని వల పట్టుకుని లోపలికి వెళ్ళారు. వారి చీకట్లో ఎంతో ప్రయాసపడ్డారు, కానీ ఏమీ వాళ్ళకి దొరకలేదు. గనుక దేవుని పిల్లలారా, వాక్యం వింటున్న వాళ్ళారా, లోతుకు వెళ్ళే కొలది కూడా దేవుని పిల్లలారా, భక్తి జీవితం, భక్తి అనుభవం మనం పెంచుకోవలసిన వారమై ఉన్నాం. లోతైన అనుభవం కలిగి, లోతైన విశ్వాసం కలిగి పనిచేసేటటువంటి దైవ సేవా అనుభవం మనలోకి రావాలి. నా మాట అర్థం చేసుకోండి. చీలమండలం ములిగేవాడు అలా ముంచుకుని వెళ్ళిపోతాకు చూస్తాడు. అంటే వాడికి ఏం కావాలి? ఆశీర్వాదం వస్తే చాలు. మోకాళ్ళ లోతుకు, నడుము లోతుకి, పీకు లోతుకి దిగేవాడు దాంట్లో ఏదో పని ఉందని దిగుతాడు, అవునే కదా? ఒడ్డు నుండి తీసుకుని తోడుకుపోయేవాడు ఏం చేస్తాడు? ఆడ అవసరానికి ఏం కావాలో నీళ్ళు అవి పట్టుకెళ్ళిపోతాడు. కానీ మనం లోతుకు దిగాలట భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో లోతుకు దిగితేనే ఆ ఫలాలు అనేవి మనం పొందుకుంటాం. కనుక దేవుని యేసు ప్రభు వచ్చి, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని చెప్పి వారిని ప్రభువే లోతుకు తీసుకెళ్లారట. ప్రభువే వారి పడవలోకి ఎక్కి లోతుకు తీసుకువెళ్ళి కుడి పక్కన వలయండి అన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి అంతా వేసారా లేదా? వాళ్ళు కుడి పక్క వేసారు, ఎడం పక్క వేసారు, అన్ని పక్కల వేసారు, కానీ ఏమీ దొరకలా. కానీ ఈ నావలో ఎవరున్నారు? ఇప్పుడు ప్రభు ఉన్నారు. ఇంతకుముందు ఎవరు లేరు? ప్రభువు లేరు. నీ జీవితంలో కూడా నీవు ప్రభువు పని చేయకుండా, ప్రభువుకు ఉపయోగపడకుండా, నా కుటుంబం, నా ఇల్లు, నా బిడ్డలు, నా జీవితం, నా లోకం, నా వ్యవహారం అని ఎప్పుడైతే నువ్వు ప్రభువును వదిలిపెట్టి లోకంలో కలుస్తావో నీకు ఎదురయ్యేది చీకటి, నీకు ఎదురయ్యేది అవమానం, నీకు ఎదురయ్యేది శ్రమ. ప్రభువుని పెట్టు నీ జీవితంలో, ప్రభువు నుంచు నీ జీవితంలో, నీ నావలో. ప్రభు పని చేయి, ప్రభుకు ఉపయోగపడు, ప్రభు కొరకు నేనేం చేయాలని ఆలోచన చేయి. ఈనాడు ప్రభు మాకేం చేస్తాడనే వాళ్ళే తప్ప ప్రభువుకి నేను ఎలా ఉపయోగపడాలి, దేవుడు మాకేం చేస్తాడనే వాళ్ళే తప్ప దేవుడి సేవకు మేము ఏం చేయాలి అనేవాళ్ళు ఎవరు కనపడడం లేదు. ఇవాళ దేవుడి సేవకు ఉపయోగపడాలనుకుంటే ఒకళ్ళని నడిపించుకుంటా మందిరానికి నడిపిందరు. వెళ్ళామా, వంట వండుకున్నామా, బట్టలు ఉతుక్కున్నామా, నా కుటుంబ వ్యవహారం చక్కబెట్టుకున్నామా, ఏదో వారానికి ఒకసారి దేవుడి మందిరానికి కనపడ్డామా అనే తత్వమే తప్ప, మా ఉద్యోగం, మా వ్యాపారం, మా పని పాటలని తప్ప ప్రభు కోసం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు అంటున్నారు, అందరూ వారి సొంత కార్యాలే చూసుకుంటున్నారు, కానీ ప్రభు కార్యాలు ఎవరు చూడడం లేదట. పౌలుకి ఎంత బాధో ఆ కాలంలో. ఇప్పుడు కూడా అదే కదా. ప్రభు పని చేయాలనుకుంటే ఒక్క ఆత్మనైనా మందిరంలోకి నువ్వు నడిపిస్తావు, నీతో పాటు నీ బంధువులు నడిపిస్తావు, నీ బిడ్డలు నడిపిస్తావు, నీ కుటుంబాన్ని నడిపిస్తావు. కానీ ఒడ్డు నుంచి అరికాలు తడుచుకుని ఆ పాత్రతో ఏదో వస్తే ఆశీర్వాదం అయి పట్టుకుపోవడమే మనకు తెలుస్తుంది. కానీ భక్తి జీవితంలో లోతుగా దిగే అనుభవంలోకి మనం
వెళ్ళలేకపోతున్నాం. జాగ్రత్త, రేపు పొద్దున్న కాలం రాబోతుంది. ఇప్పుడు వచ్చే కాలం శ్రమల కాలం, రాబోయే కాలం కటిక కాలం. ఈ ఈ కాలంలో ప్రభు నీ పడవలో లేకపోతే, ఈ కాలంలో ప్రభు ఈ శ్రమలో నీకు ప్రభు తోడు లేకపోతే నువ్వేమీ చేయలేవు. అర్థమైందా? నువ్వు మందిరానికి రావాల్సింది నీ కోసం, నువ్వు ప్రార్థన చేయాల్సింది నీ కుటుంబం కోసం, నువ్వు కన్నీరు కాల్చాల్సింది నీ బిడ్డల కోసం. దీంట్లో పాస్టర్ గారికి ఏ సంబంధం లేదు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, బోధిస్తాడు, నీ కొరకు ఏం చేయాలో అన్నీ చేస్తాడు దేవుడి దగ్గర. కానీ నీలో ఆ గట్టితనం లేకపోతే, నీలో ఆ పట్టుదల లేకపోతే, పాస్టర్ గారు ఎంత ప్రయాసపడినా కూడా ఆ ప్రతిఫలం నీలోకి రాదు. అర్థమైందా? యెహెజ్కేలుని తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. నా మందిరం అయ్యా జీవజలాల మందిరం, నా మందిరం అయ్యా ఇదిగో అద్భుతమైన జీవజల నది. కానీ ఇజ్రాయేలీలు ఎవరో దాంట్లోకి రావట్లేదు. నువ్వు నడు. ఎంత అద్భుతం అండి! ఎవరు రావట్లేదట? నా ప్రజలు, నా ఇజ్రాయేలీలు, నా సొత్తు, వారి నదిలోకి రావట్లేదు, ఈ మందిరంలోకి రావట్లేదు, దీనిలో మొలగట్లేదు. నువ్వైనా నడయ్యా యెహెజ్కేలు, నేను నడిపిస్తాను నడు అని యెహెజ్కేలు నడిపించాడు దేవుడు. ఈనాడు నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. ఆ మందిరంలో ఊరే జీవజలాల్ని మనం సంపాదించుకోవాలి, మన బిడ్డలకు సంపాదించి పెట్టాలి. మందిరములో ఊరే జీవజలపు ఓట ఆశీర్వాదం మన జీవితాల్లో మనం చూడాలంటే ఆ జీవజలపు వాక్యపు ఓటలో మనం మొలగాలి. అప్పుడు మనం ఎదుగుతాం, ఫలిస్తాం. ఫలింపు వచ్చేయాలండి మందిరానికి రామండి, ఆశీర్వాదం వచ్చేయాలండి ప్రార్థన చేయమండి, దేవుడు మాకు అన్ని ఇచ్చేయాలండి, మేము మాత్రం దేవుడికి కనబడమండి. ఎలా వచ్చేస్తాయి? మళ్ళీ దేవుడి మీద మొరట దెబ్బలాట, మొండి దెబ్బలాట, మూర్ఖపు దెబ్బలాట ఆడేవాళ్ళుగా ఉన్నారు. అందుకే దేవుడు ఆకాశం ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, జాగ్రత్త అన్నాడు భక్తుడు. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, జాగ్రత్త. ఆయనకి ఎదురు తిరగడానికి నువ్వు సరిపో. ఈ భూమి మీద బతికే ప్రతి మానవుడికి కూడా దేవుడి సహాయం కావాలి. దేవుడి సహాయం లేకపోతే ఒక గంట మనం జీవితాన్ని ముందుకు నడిపించలేం. కాబట్టి దేవుడి సహాయం అడగడం ఏమీ తప్పు కాదు. ఈనాడు దేవుని నుదులు పెట్టి, దేవుని పరిచర్య నుదులు పెట్టి, దేవుడు ఎన్నిసార్లు వారికి కనబడినా కూడా, ఆయన ప్రత్యక్షపరుచుకున్నా కూడా వీళ్ళ మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళొద్దు, లోక జీవితంలోకి వెళ్ళొద్దు. ప్రభు నుదులు పెట్టి లోకంలో ఉన్న నువ్వు ప్రభు దగ్గరికి రావాలి తప్ప, ప్రభు దగ్గర ఉన్న నువ్వు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళకూడదు, చీకటిలోకి వెళ్ళకూడదు, లోకంలోకి వెళ్ళకూడదు, లోక తలంపుల్లో నీలోనికి రాకూడదు. ఆ పాపం, ఆ తలంపు, లోకపు తలంపు నీలోకి వస్తే శ్రమనే కట్టుకుంటావు తప్ప నీకేమీ దొరకదు. రాత్రి అంతా వాళ్ళు శ్రమే పడ్డారు తప్ప వాళ్ళకి ఏమీ దొరకలేదు. దేవుని పిల్లారా, ప్రభు అట వాళ్ళ ఆకలి ఎరిగిన వాడై, ఈ మాట గుర్తుంచుకోవాలి. మన ఆకలి ఎరగడా ప్రభు? మన బిడ్డల ఆకలి ఎరగడా ప్రభు? ఏం చేయాలో నీ జీవితంలో చేయడం చేత కదా ప్రభు? నిజంగా ఎలా అంటున్నానని బాధపడకండి, చాలా దుఃఖంతో అంటున్నాను. మనమే దొంగలం. ప్రభు దృష్టికి మనం ఎలాంటి వారం అటండి? దొంగల వంటి వారం, దాక్కునే వారం, ప్రభువుకి చాటేసేవారం. కానీ ప్రభు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టలా. 3వసారి వచ్చాడండి సముద్రం దగ్గరికి. 11 సార్లు కనబడ్డాడు శిష్యులకి. దాంట్లో 3వసారి మళ్ళీ సముద్రం దగ్గరికి వచ్చాడంటే ఎంత బాధ ఉంటుంది. అందుకే పేతురుని అడుగుతున్నాడు ప్రభు. చేపలు పట్టిన తర్వాత, విస్తారమైన చేపలు పడ్డ తర్వాత వాళ్ళకి చేపలు కాల్చి భోజనం పెట్టాడట దేవుడు. చూడండి, దేవుడు బతుకున్నంత కాలం వీళ్ళని పోషించాడు. చనిపోయి తిరిగి లేచాక కూడా వీళ్ళ ఆకలి తీర్చడానికి ప్రభువే చేపలు కాల్చి వారికి వడ్డించి పెట్టి కడుపు నిండిన తర్వాత పేతురుని అడుగుతున్నాడు, యాహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఆ మాట చూద్దాం. దేవుని పేరు ముగింపులోకి వచ్చాం. 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు, అతని పేరేంటండి? ప్రభు పెట్టిన పేరేంటంటే, తన జీవితంలో ప్రభు పిలిచిన పిలుపు ఏంటంటే పేతురే, కేఫా అని పిలిచాడు. 2 పిలుపులు. అమ్మా అర్థమవుతుందా? మాట మారిపోయింది ప్రభువుది ఒక్క దెబ్బకే. ఎప్పుడు కూడా పేతురు అని పిలిచే ప్రభు, పేతురు కత్తి ఎందుకు తీసావు, కత్తి వరలో పెట్టు, కత్తి పట్టినోడు కత్తితో చేస్తాడు అని పేతురు అన్నాడు. పేతురు నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు బొంకకు ముందు కోడి కోయిదని ప్రభు చెప్పాడు. ప్రతి సందర్భంలో పేతురు అన్నాడు.
కేఫా అన్నాడు, నీ బండ మీద నా సంఘాన్ని కడతావు అన్నాడు. అటువంటి దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? వలలు పట్టుకుని ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, వలలు పట్టుకుని ఎప్పుడైతే లోకంలోకి వెళ్ళిపోయాడో, వలలు పట్టుకుని దేవుడి సేవను వదిలిపెట్టి ఎప్పుడైతే సముద్రంలోకి వెళ్ళిపోయాడో, మాట మారిపోయింది ప్రభుది. ఏమంటున్నాడంటే, యాహాను కుమారుడు అయిన సీమోను, మొన్నటిదాకా నువ్వు నా కుమారుడివి. అబ్బా, ఎంత మర్మం ఉంది. మొన్నటిదాకా ఎవరి కుమారుడివి? నన్ను వెంబడించిన నా ఆత్మీయ పుత్రుడివి. పేతురు అని పిలిచాడు, కేఫా అని పిలిచాడు. కానీ పేతురు దేవుడి మాటను వదిలిపెట్టి, దేవుడి సేవను వదిలిపెట్టి, దేవుడు అప్పగించిన పనిని వదిలిపెట్టి ఎప్పుడైతే చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడో, స్వరం మారిపోయింది. అక్కడ మోషే దగ్గర కూడా, నా జనాంగమైన ఇజ్రాయేలీలను నువ్వు నడిపించాలి, నా జనాంగమైన ఇజ్రాయేలీని ఐగుప్తు నుంచి నువ్వు విడిపించాలి, నా జనాంగాన్ని నువ్వు తీసుకురావాలి అని చెప్పి ప్రభు అన్నాడు. వీళ్ళు దూడని ఎట్టుకుని, దూడకి బంగారపు దూడని ఎప్పుడైతే చేసుకున్నారో, దేవుడి స్థానంలో దూడని ఎట్టుకుని ఎప్పుడైతే బలులర్పించి పూజలు చేసి ఇష్టానుసారంగా తాగుతా తూలుతూ ఉన్నారో, మోషేతో దేవుడు అంటున్నాడు, నీ జనాంగాన్ని నువ్వే తీసుకెళ్ళి అన్నాడు. స్వరం మారిందా మారలేదా? అప్పుడు దాకా ఎవరి జనాంగం? నా జనాంగం, నా మాట వినాలి, నేను చెప్పినట్టు నడవాలి, నా పిల్లలు అన్నాడు. దేవుడి మాట ఎప్పుడైతే తప్పారో, దేవుడి స్థానములో, దేవుడిని పెట్టాల్సిన స్థానములో బంగారపు తోడుని ఎప్పుడైతే పెట్టారో, విగ్రహాన్ని ఎప్పుడైతే పెట్టారో, నీ పిల్లలు నువ్వు తీసుకుని వెళ్ళు అన్నాడు. అర్థమైందా? ఇక్కడ కూడా అదే సందర్భం కనపడుతుంది. ఇక్కడ కూడా అదే సందర్భం కనపడుతుంది. ఏంటంటే, నా పేతురు అన్న దేవుడు, నా కుమారుడా అన్న పేతురు అని పిలిచిన దేవుడు ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడంటే, యాహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అయ్యా? ఎంత బాధ చెప్పండి దేవుడికి. పేతురికి వెంటనే గుండె దడబట్టుకుందట, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నువ్వే ఎరుగుతావు అన్నాడట. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పేతురిని అడుగుతున్నాడు, యాహాను కుమారుడేనా సీమోను, నువ్వు నన్ను మరలా ప్రేమిస్తున్నావా అని అడిగితే, అయ్యా అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అయితే నా గొర్రెలకాయ. అలా మూడోసారి ఆయన, యాహాను కుమారుడు అని సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడోసారి తను అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము అని చెప్పాడు. దేవుని పిల్లారా, మాట వినకపోతే స్వరం మారిపోద్ది. దేవుడు మాట వినకపోతే ఆశీర్వాదం మారిపోద్ది. నువ్వేదో అనుకుంటున్నావు దేవుడు అంటే, కనపడలేదు కదా ఏం చేస్తాడులే, వినపడతలేదు కదా ఏం చేస్తాడులే అనుకుంటున్నావు. అందరి దగ్గర సాగినట్టు ఇక్కడ సాగదండి. లోకంలో అక్కడెక్కడ ఎలా సాగదీసుకున్నా, ఏ రూపం దగ్గరికి వెళ్ళి ఎలా చేసినా సాగుతుందేమో, కానీ యేసు ప్రభు దగ్గర మాత్రం అలాగా నడవదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన జీవం గల దేవుడు, అగ్ని వంటి దేవుడు, బండలు బద్దలు కూడా సుత్తు వంటి వాడు, సాకలు అని సబ్బు వంటి వాడు, కంసాలి అగ్ని వంటి వాడు. మురికిని చెప్పండి బయటికి తోలేసేవాడు. ఈనాడు మనం ప్రభు దగ్గరికి వచ్చామంటే, ప్రభు పిలిచాడంటే, ప్రభువా నేను నీకు ఎలా ఉపయోగపడాలి, నేను ఎలా లోబడాలి, నువ్వు నన్ను బిడ్డలు దీవిస్తున్నావు, ఈరోజు భూమి మీద బతుకున్నాం, అన్నం తింటున్నాం, ఆహారం తింటున్నాం, వస్త్రం కట్టుకుంటున్నాం, పిల్ల పాపలను కట్టున్నాం, ఉద్యోగాలు చేసుకున్నాం, వ్యాపారాలు చేసుకున్నాం అంటే దేవుడు కృప. దేవుడు లేకపోతే ఇది అవ్వదు. నాయన నువ్వు నన్ను దీవిస్తున్నావు, నీకు ఎలా ఉపయోగపడాలి, నీ సేవకులను ఎలా ఉపయోగపడాలి, నీ ప్రార్థనను ఎలా ఉపయోగపడాలి. ఈ అనుభవం ఎవరిలో ఉంది ఈ కాలంలో? ఆ కాలంలో చిన్న మేలు జరిగితే దేవుడికి సేవకి, దేవుడి సేవకి, దేవుడి సేవకని ఉపయోగపడేవారు అందరూ కూడా. ఈనాడు దేవుడికి ఉపయోగపడేవారు ఎవరు కనపడడంలా. అందుకే పేతురుని అడిగాడు, యాహాను కుమారుడు అనే సీమోను, నన్ను ప్రేమిస్తే నా సంఘాన్ని మేపు, నా పిల్లల్ని వాక్యంతో మేపు అని 3 సార్లు అడిగాడు. దేవుని పిల్లారా, ఇంక ఇదే లాస్ట్ సారి, ఇంక మళ్ళీ కనపడడం లేదెక్క, ఆరోహణం అయ్యేటప్పుడే. కాబట్టి దేవుని పిల్లారా, వీరు దేవుని చూసిన తర్వాత, దేవుని మహిమను చూసిన తర్వాత, దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వీరు సిద్ధపడిన వారై ఉన్నారు. ఈనాడు దేవుడు లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా దానికి ప్రతిఫలం పొందలేం. మనం ప్రయాసపడాలి, పనిచేయాలి, ప్రభువుని కూడా మనతో
ఉంచుకోవాలి. ప్రభు వాక్యం, ప్రభు ప్రార్థన, ప్రభు సహవాసం, ప్రభు రక్షణ మనలో ఉంటే మనం ఎట్టు అడుగు వేసినా కూడా దానిలో ఫలిస్తాం. నేను ఒక మాట చెప్తాను వినండి, ఆఖరిలో ముగింపులో. ప్రభువును వద్దని వలలు పట్టుకెళ్ళిన వాళ్ళకి ఏం దొరకలేదు, కానీ ప్రభువే మాకు కావాలని ఉత్తి సంచట్టుకెళ్ళారు. వీళ్ళు ఏం పట్టుకెళ్ళరు కూడా. ప్రభు రాజుల మధ్యలో, ఘనమైన రాజ్యాల మధ్యలో, ఘనమైన మనుషుల మధ్యలో నిలబెట్టుకుని కడుపు నిండా తిండి పెట్టి వస్త్రం ఇచ్చి ఆకాశాన్ని భూమిని తలకిందులు చేసేవారు అని పేరుతో వచ్చే విధంగా దేవుడు వీరి చేత అద్భుతాలు చేయించారు. ఎవరి మాట అంటే? ప్రభు మాట అంటే. ఈనాడు దేవుడి మాట వింటేనే మనమైనా, మన బిడ్డలైనా, మన కుటుంబాలైనా ఫలిస్తాయి. ఏముందిలే దేవుడు అని వదిలేసేవా, ఎవరు పోతారో చెప్పండి? ఎవరు పోతారో? దేవుడి మందిరంలో జీవజలపు ఓట ఉంది, దేవుని ఆరాధనలో జీవజలపు ఓట ఉంది, దేవుని వాక్యంలో జీవజలపు ఓట ఉంది. ఇజ్రాయిల్ ఎవ్వరూ అక్కడికి రావట్లేదట, కానీ యెహెజ్కేలుని దేవుడు ఆ జీవజలపు ఓటలో నడిపించాడు. ఒక్కడే కనపడుతున్నాడు అక్కడ యెహెజ్కేలు. ఈనాడు దేవుడికి కావాల్సింది పొట్టు కాదు, పొల్లు కాదు, గట్టి గింజలు దేవుడికి కావాలి. దేవుడి కొరకు నిలబడేవాళ్ళు కావాలి, దేవుడి కొరకు పనిచేసేవాళ్ళు కావాలి. ఈ అంత్యకాలంలో స్వార్థప్రియులు, బెంకములాడువారు, అబద్ధములాడువారు, దేవునికి దూరంగా పారిపోయేవారే కనపడుతున్నారు, కానీ దేవుడిని దూషించేవారే కనపడుతున్నారు, ద్వేషించేవారే కనపడుతున్నారు, కానీ దేవుడు మాకేమిచ్చాడనే వారే కనపడుతున్నారు. కానీ దేవుడు ఎంత గొప్ప రక్షణ మాకు ఇచ్చాడు కదా, ఎంత గొప్ప దేవుడు మాకు దొరికాడు కదా, అన్నం తింటున్నాం, వస్త్రం కట్టుకుంటున్నాం, ఆ మహానుభావుడు భాగ్యమే కదా, ఆ మహానుభావుడు ఇచ్చిన ఆశీర్వాదమే కదా. ఆయన లేకపోతే మేము ఏమైపోతాం? ప్రభువా, నీకు ఎలా ఉపయోగపడాలి, నిన్ను ఎలాగ ఉపయోగంగా సేవలో పనికి రావాలని అడిగేవారు ఎవరైనా కనపడుతున్నారా? ఇది వేదన ఒక సేవకుడిగా, ఒక బాధ ఒక దేవుడి ఆత్మకి అదవుతుందా? ఈనాడు దేవుని పిల్లారా, దేవుని కాదని వెళ్ళిన వారికి ఏమీ దొరకలేదు. దేవుడు వచ్చి మరలా వారికి పెడితే కానీ వారి కడుపు నిండలేదు. మనమైన అంతే. పేతురు గారితో చెప్పారు కదా, అది యాహాను గారితో చెప్పారు కదా, ఇది అబ్రహాం గారితో చెప్పారు కదా, అది యాకోబు గారితో చెప్పారు కదా. కాదు, ఆ స్థానం మందే అనుకోవాలి. పేతురుతో చెప్పిందైనా, యాకోబుతో చెప్పిందైనా, చెప్పండి, అబ్రహాము గారితో చెప్పిందైనా, ఎవరితో చెప్పిందైనా ఎందుకు రాయించాడు అంటే ఆ స్థానంలో మనం ఉండాలని, ఆ మాట మనకు ఉపయోగపడాలని ప్రభువు రాయించారు. కాబట్టి ప్రభు నీతోటే మాట్లాడుతున్నారు. ఈ పునరుద్ధాన కాలములో, ప్రభు సమాధిని జయించిన ఈ కాలములో ప్రభు తన శిష్యులకు కనబడి తన కార్యాలు నెరవేర్చిన వారై ఉన్నారు, తన అద్భుతాలు జరిగించిన వారై ఉన్నారు. ఈనాడు నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకోగలిగితే నీ ద్వారా కూడా దేవుని సువార్త జరగాలి, దేవుని ప్రార్థన పని జరగాలని ప్రభు ఆశపడుతున్నారు. తద్వారా నువ్వు ఫలిస్తావు, నీ బిడ్డలు ఫలిస్తారు, నీ కుటుంబం ఫలిస్తుంది. దేవునికి దూరంగా ఉంటే, దేవుడికి వేరుగా ఉంటే, నీ పొట్ట కోసమే నువ్వు ఆలోచించుకుంటే, వలలు పట్టుకు వెళ్తే నీకు దొరికేది చీకటే, నీకు వచ్చేది ప్రయాసే, నీకు కలిగేది శూన్యమే. కాబట్టి దేవుడిని అడగండి, దేవుని యొద్దకు రండి, దేవుడి మాట వినండి, రక్షణ పొందండి, కుటుంబాన్ని, బిడ్డల్ని దేవుడు దీవిస్తారు, ఫలిస్తారు. అటు విధంగా దేవాది దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపజేసే ధన్యత దేవాది దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, పునరుద్ధాన కాలములో నీ శిష్యులైన వారికి నిన్ను నువ్వు కనబరుచుకుని ప్రభా, ఎంతో మందికి ప్రభా నువ్వు కనబడి ఎన్నో పర్యాయాలు ఎంతో శ్రమపడి నిన్ను నువ్వు ప్రభా వారికి రుజువుపరుచుకున్నావు.